ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా మనము ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను కానీ, ఆలోచింపజేసే మాటను కానీ, మనకు అవసరమైన మాటను కానీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందరికీ తెలిసిన విషయమైన ఆంజనేయ స్వామి శక్తి ఆయనకే తెలియనట్టు మనం ఇంకొకసారి వేరే చోటు నుంచి విన్నప్పుడు అది మనకు ఉత్తేజాన్ని, శక్తిని, ఆలోచించే అవకాశాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకని ఆత్మావలోకనంలో మనము ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఫస్ట్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ. రేపే అంటే రాత్రి మిడ్నైట్ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది, ఆంగ్ల సంవత్సరాది. ఈరోజు మనము ఎంచుకున్న టాపిక్ ఏంటంటే శారీరక బలము గొప్పదా, మానసిక బలం గొప్పదా? ఏది మనకు ఎక్కువగా తోడ్పాటు చేస్తుంది అంటే దీంట్లో మనము మొట్టమొదట గుర్తు చేసుకోవాల్సింది శారీరక బలము ఆరోగ్యంగా ఉండాలి, కానీ శారీరక దృఢత్వమే మనకు అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆరోగ్యం ఉంటూ మానసిక బలం ఉన్నప్పుడు ఏ సమస్య అయినా ఎదుర్కోగలుగుతాము, దేన్నైనా మనము అధిగమిస్తాము, పట్టుదలతో ఏదైనా సాధించగలుగుతాము, ఎవరికైనా ఒక మంచి మాటను చెప్పగలుగుతాము, సమయస్ఫూర్తితో మెలగగలుగుతాము. లేదు, అది లేనప్పుడు, మనోబలం లేనప్పుడు మనకి ఎన్ని తెలివితేటలున్నా, ఎంత శారీరక బలమున్నా డిప్రెషన్కు గురవుతాము. అంటే మానసిక బలం లోపించినప్పుడు మనం ఏం చేయాలనుకున్నామో, దేన్ని అధిగమించాలనుకున్నామో అనే ఆలోచనను కూడా మర్చిపోతుంటాం ఒక్కొక్కసారి. అందుకే మానసిక బలము మనకు సమయస్ఫూర్తినిస్తుంది, దేన్నైనా పరిష్కరించుకునే మార్గాన్ని చూపిస్తుంది. ఆ మానసిక బలం ఎప్పుడు వస్తుంది అంటే ఒక క్రమశిక్షణలో నుంచి, డిసిప్లైన్ నుంచి మనకు అది అలవడుతూ ఉంటుంది. కష్టంగా ఉండొచ్చు, కానీ అది చూపే మార్గం మాత్రం చాలా సుస్పష్టంగా మనకు మంచి దారినిచ్చేట్టుగా ఉంటుంది. నేను దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఆ ఆలోచన అనేది మనకు అంటే మనస్సుతో బలంగా ఆలోచించగలిగితే దేని నుంచైనా మనము త్రుటిలో తప్పించుకోగలము, దారిని సుగమం చేసుకోగలుగుతాం. ఒకరోజు ఒక అడవిలో ఒక మేకల మంద పోతూ ఉందట. పోతూ ఉంటే ఒక చిన్న మేకపిల్ల ఆ మంద నుంచి తప్పించుకుంది, దారి తప్పింది. అది వేరే మార్గం గుండా వెళ్ళిపోయి సుదూరంగా వెళ్ళిపోయింది. అది ఒక పులి కంట పడిందనమాట. ఆ పులి కంట పడేటప్పటికి పులి దాని మీదకి వచ్చింది. అప్పుడు మేక పిల్ల వణికిపోతూ అనుకుందట, ధైర్యం నాకు మా అమ్మ నూరిపోసింది, మందలో ఉన్నా, నువ్వు విడిగా ఉన్నా నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్పింది, అది నాకు గుర్తుకొస్తోంది, ఇప్పుడు ఏం చేయాలి అని త్రుటిలో ఆలోచించుకుందట మనసులో. ఇప్పుడు నేను దీని నుంచి తప్పించుకోవాలి, ఎలా అనుకుందట. వెంటనే సమయస్ఫూర్తిగా, పులిరాజా, నువ్వు అడవికంతటికి రాజువు, గొప్పవాడివి, కానీ
నేను కొన్ని నిజాలు చెప్తాను, అవి విను. అది నిజమా కాదా అని తెలుసుకో. ఆ 4 నిజాలైతే నన్ను వదిలిపెట్టు, నేను వెళ్తా. లేదు, నేను చెప్పినవన్నీ అబద్ధాలైతే నన్ను తినేసేయి అనిందట. అని మాటల్లోకి దించి అనిందంట, నీవు పులివి, చూడంగానే దేన్నైనా వేటాడి తినేస్తావు. కానీ నువ్వు నీ పులి సమూహంలోకి వెళ్ళి, నేను ఒక మేకపిల్లను చూశాను, ఆ మేకపిల్లను వదిలేశాను అని నీ మందలో నీ సమూహానికి చెప్తే అవి నమ్ముతాయా? నమ్మవు కదా. అది నిజమా అబద్ధమా అనిందట. నిజమే, అవును, నమ్మవు అని చెప్పారు. అయితే నేను నా మేకల మందలోకి పోయి పులి నన్ను చూసింది, వదిలేసింది అనంటే మేకల సమూహం నమ్ముతుందా? నేను తప్పించుకొని వచ్చాను అంటే నిజమే, అది కూడా నిజమే అనిందట. అన్నాక నీ నీ నైజం నువ్వు తగ్గించుకొని ఏ రోజు కూడా నీ నైజాన్ని తగ్గించుకోవు కదా. నువ్వు అలానే ఉంటావు, నీవు నీలాగే ఉంటావు, నేను నాలాగే ఉంటాను. నీ నైజం అది, నా నైజం ఇది. కానీ ప్రకృతిని మనము తప్పకుండా ఆ నైజమే ఉంటుంది అనేది సత్యమే కదా అని అడిగిందట. తప్పకుండా అనిందట. అయితే ఇంకేంటి 4వ నిజం ఏంటో చెప్పు అనిందట. అంటే 4వ నిజం చెప్పాక నన్ను వదిలేస్తావు కదా అని అడిగిందట. ముందు 4వ నిజం చెప్పు, అది కూడా నిజమని నేను ఒప్పుకుంటేనే కదా అనిందట. అంటే అప్పుడు అనిందంట, నీవు ఇంతకు ముందేదో మంచి ఆహారం తినేసావు, లేకపోతే నేను ఇంతసేపు నిన్ను మాటలు చెప్తూ అన్ని విషయాలు చెప్తుంటే ఎక్కడైనా నువ్వు పులివి, నీ నైజమేంది వెంటనే మీద పడతావు. కానీ పడకుండా ఆగి ప్రశాంతంగా నేను చెప్పినవన్నీ విని అవును నిజం అని అంటున్నావు కదా, అది నిజమే కదా అనిందట. పులికి నవ్వొచ్చింది. అరే అవును, నేను వెంటనే నిజాలు చెప్తాను, అది నిజమా అని ఒప్పుకో అని చెప్పంగానే ఒక్క నిమిషం ఆగి నేను ఇవన్నీ వింటున్నాను అంటే అది నా నైజానికి విరుద్ధమే కదా అని, నిజమే, ఇది కూడా నిజమే అనిందట. అని సరే వెళ్ళిపో అనేసింది. అనే పులి దాన్ని పంపించేసింది. అప్పుడు మేక కనిపించిందట. ఎప్పుడు మన కుటుంబాన్ని, మన వారిని, మన ఇదిని కూడా వదిలి దూరంగా వెళ్ళినప్పుడు మనం ఎంత కష్టపడతామో కదా. వారి చెప్పిన మాటలు మన మనసుకు తట్టింది కాబట్టి ఆ మాటల్ని నేను ఇక్కడ సమయస్ఫూర్తిగా ఉపయోగించుకొని ఇప్పుడు ఈ మరణానికి దగ్గరగా పోయి కూడా నేను త్రుటిలో తప్పించుకొని బయటపడ్డాను కదా. ఇది ఎంత వాస్తవం కదా. అందుకు మనోబలం, నేను చిన్నదాన్నైనా నాకు చెప్పిన మాటలు నాకు గుర్తు రాబట్టి నేను దాని నుంచి తప్పించుకున్నాను అని పరుగులు పెట్టి ఆ మంద కోసం పరిగెత్తిందట. అంటే మనోబలం, మనోసంకల్పం అవన్నీ రావాలి అంటే మనం ఒక మంచి మాటని ఎప్పుడూ వింటూ ఉండాలి. ఆ అలవాటు మనల్ని ఎప్పుడు నిజంగా విపత్తు ఉన్నప్పుడు కానీ, ఆపద ఉన్నప్పుడు కానీ అవి గుర్తుకొచ్చి మనలో శక్తిగా మారి సమయస్ఫూర్తిని కలిగిస్తాయి అనడానికి ఇదొక చిన్న ఉదాహరణ. మరి వివేకం లేని, అంటే ఆలోచన శక్తి లేని ఆ జీవులకి అంత ఉంటే ఆలోచించగల మనకు ఇంకెంత ఉపయోగించుకోవచ్చు అని మనకి ఈ కథ చెప్తోంది కదా. ఎందుకంటే కొత్త సంవత్సరం నుంచి కూడా మనం అంటే ప్రతిరోజు వినూత్నమైన రోజే అని మనం భావించాలి. ఒక నూతన సంవత్సరం రోజు ఒక్కరోజు అని కాదు, ప్రతిరోజు మనకు చాలా వినూత్నమైన ఉపయోగకరమైన రోజులు. అందుకని లైఫ్లో ప్రతిరోజును మనం మార్పుకు ఉపయోగించుకోవాలి, మనోబలాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి.
ఆ మనోబలమే మనల్ని ఎంతటి దాన్నైనా దాటిస్తుంది. అలానే ఒక మొండిగా ఒక ధైర్యంగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. అది ధర్మమైనప్పుడు, పద్ధతి అయినప్పుడు, కరెక్ట్ అయినప్పుడు ఎవరు దాన్ని వ్యతిరేకించలేరు. అదే మనకు ఒక వెపన్. ఏంటంటే మనలో లోపం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆ లోపాన్ని పట్టుకొని మనల్ని లోపాల్లోకి తోసేయగలుగుతారు. మనలో లోపమే లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? అందుకని మన ధర్మాన్ని, మన పద్ధతిని, మన బాణిని, మన తెలివిని మనం నమ్ముకుంటే మనం దేన్నైనా అధిగమించగలుగుతాము అనేది ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించండి. ఇది నిజమేనంటారా? ఏమంటారు? ఆలోచిద్దాం. ప్రతిరోజు మనము ఒక మార్పును కోరుకుందాము. ప్రతి ఒక్కరూ మనలో మనం ఆలోచించుకుంటున్నట్లయితే అది సమాజమే మారిపోతుంది కదా. అందుకని ఎవరో దండనతో మనం చేసే బదులు మనమే మన మనసును దండించుకొని మంచి మార్గంలో నడుపుకుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏకలవ్యుడున్నాడు. ఆయనకు ఎవరు విద్య నేర్పించనన్నారు. కానీ ఆయన బొమ్మను పెట్టుకొని ఆ మనోబలంతో సంకల్ప సిద్ధితోనే ఆయన విద్యను అభ్యసించాడు. అది గురువుగా నమ్మాడు. అంటే మన సంకల్పం, మన మనోధైర్యమే మనల్ని ఎంత ముందుకైనా నడిపించగలుగుతుంది. అందుకని దాన్ని ప్రతి ఒక్కరము గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనం ఆత్మావలోకనంలో అది గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి నాందిగా మనం కూడా వినూత్నమైన ఆలోచనలతో ఉత్సాహభరితంగా హ్యాపీగా కొత్త సంవత్సరంలోకి 2025లోకి అడుగు పెట్టాలని, ప్రతి ఇంట మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.